183 గజాల 3BHK విల్లా కేవలం 25 లక్షలు మాత్రమే. వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో ఉన్నారు డాక్టరేట్ దాసరి వెంకట రమణ గారు, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత. నమస్తే సార్. నమస్కారం అమ్మా. సార్, కథలు అంటే చిన్నప్పుడు పడుకునే ముందు పిల్లలు తల్లిదండ్రులను అడిగేవాళ్ళు, నాన్న ఒక కథ చెప్పు, అమ్మ ఒక మంచి కథ చెప్పు, నిద్ర వస్తుంది అని చెప్పేసి. అంటే కథ వింటూ అలా నిద్రలోకి వెళ్ళిపోతుండేవారు పిల్లలు. అంటే మంచి తెలివితేటలు ఇచ్చే కథలు ఉన్నాయి, వివరాలు చెప్పే కథలు ఉన్నాయి, ప్రాబ్లమ్ సాల్వ్ చేసే కథలు కూడా ఉన్నాయి. అంటే అసలు ఈ కథలు అనేవి ఎక్కడి నుంచి వచ్చాయి సార్, ఎక్కడ పుట్టాయి? కథను తెలియచేసే కథ యొక్క కథ గురించి ఏం చెప్తారు? చాలా అమూల్యమైన ప్రశ్న. బహుశా సాహితీ చరిత్రలో ఇంతవరకు ఎవరు కూడా అడగని ప్రశ్న ఇది. కథ ఎక్కడి నుంచి వచ్చింది, కథ యొక్క కథ. అంతే కదా సార్. మీరు ఇందాక చెప్పారే నాన్నమ్మలు, అమ్మమ్మలు, తాతయ్యలు అని. క్లాస్లో టీచరు కథలు చెప్పండి అని అంటే పిల్లలు చెప్తూ ఉంటారు. ఈ కథలు ఎక్కడివి అంటే మా అమ్మ చెప్పింది, మా అమ్మమ్మ చెప్పింది, మా తాతయ్య చెప్పాడు, మా అమ్మమ్మ చెప్పింది, ఇట్లా రకరకాలుగా చెప్తారు. సరే, మనం అలా తవ్వుకుంటూ వెళ్తే ఈ కథలు ఎక్కడివి అని అంటే ఇదమిద్దంగా సరిగ్గా ఈ కథ ఇలా పుట్టింది, ఈ కథ అనేది ఇలా పుట్టింది, ఫలానప్పుడు పుట్టింది అనేటువంటి చారిత్రక ఆధారాలు ఎక్కడా లేవు. కానీ కథ ఎప్పుడు పుట్టింది అనేది మనం ఆలోచించి తార్కికంగా మనకు తోచినటువంటి ఒక ఊహాగానాన్ని, ఒక కథనాన్ని కథ యొక్క కథగా చెప్పవచ్చు. మీ ప్రశ్నకు అదే సమాధానం అవుతుంది. మనిషి కన్నుతో కాకుండా మనసుతో చూడడం ఎప్పుడైతే మొదలు పెట్టాడో అప్పుడు కథ పుట్టింది. ఈ భూమండలం మీద జీవకోటి ఆవిర్భవించిన తర్వాత కొన్ని లక్షల సంవత్సరాల తర్వాత ఆ జీవ పరిణామంతో ఒక మనిషిగా తీర్చిదిద్దబడిన తర్వాత ఆ మనిషి భాష అనేది నేర్చుకున్న తర్వాత ఒకరినొకరు కమ్యూనికేషన్ స్టార్ట్ అయిన తర్వాత ఆ సందర్భంలో ఎక్కడో ఒక చోట కథ పుట్టి ఉంటుంది. నా యొక్క అంచనా ప్రకారం, నా ఆలోచన ప్రకారం, నా వివేచన ప్రకారం, నా తార్కిక జ్ఞానం ప్రకారం కథ అనేది ఎప్పుడు పుట్టింది అని అంటే ఒక ప్రశ్నతో పుట్టింది. ఒక ప్రశ్న ఎదురైన తర్వాత కథ పుట్టింది. మీకు అది ఆ కథ యొక్క కథ సరిగ్గా అర్థం కావాలంటే మీకు ఒక సంఘటన లాగా చెప్తాను. కొన్ని వేల సంవత్సరాల క్రితం, చాలా ఒక 10,000 ఏళ్ళలో 20,000 ఏళ్ళలో ఆదిమ జాతి మనుషులు వాళ్ళ దినచర్య ఏమిటి అంటే పొద్దున్న లేస్తే అడవుల్లోకి వెళ్ళడం, వేట సంపాదించుకోవడం, చీకటి పడే వాళ్ళకి ఏ గుహలోకో కొండ గుహల్లోకి చేరడం, వాటిని తినడం, అంతే వాళ్ళ జీవితం అదే. ఆ కాలంలో ఈ వేటకు పోయి వచ్చినటువంటి ఒక పురుషుడు ఒంటి మీద ఏదో ఒక గాయం కనపడింది. తన సహచరి అడిగింది, ఏమిటి ఆ గాయము అని. ఆ గాయం ఎలా జరిగిందో ఒక సంఘటన చెప్పాడు. తను ఒక జంతువును ఒక లేడీని వేటాడుతూ వెళ్తున్నాడు. అది అందకుండా తప్పించుకుంటూ పోతా ఉంది. తను దాన్ని వెంటబడ్డాడు. అంతలోపల ఏదో ఒక చెట్టు కొమ్మ విరిగి తన మీద పడింది. తను ఈ ఉదంతం చెబుతూ ఉన్నంతసేపు ఆమె ముఖంలో రంగులు మారుతున్నాయి. అబ్బా, ఆ కొమ్మ నీ మీద పడింటే ఏమయ్యేది అదే. అట్లా ఒక ఉదంతం, ఆ ఉదంతంలోంచి కథ ఎలా పుట్టింది కొంచెం మళ్ళీ ఎలాబొరేట్గా. ఇంకొక రోజు ఎప్పుడో ఏదో నిన్న జరిగిన వేటలో ఏం జరిగింది అనేది ఆ పురుషుడు చెప్పంగా ఆ స్త్రీ విన్నది కదా. ఇంకొక రోజు అడుగుతుంది. అడిగితే మేము వెళ్ళాము, అది చూసాము, ఆ జంతువుని పట్టుకున్నాం, ఇటు పోయాము, అది అందకుండా పోయింది, బాణం వేసాము, ఇవన్నీ చెబుతూ ఉంటే ఆమెకు ఆసక్తి కలగడం లేదు. రోజు విన్నదే కదా ఇదంటుంది. అది కూడా తనకు అర్థమైపోయింది. అమ్మ, నేను చెప్పే విషయాలు మొదటి రోజు చెబితే ఎంత ఆసక్తిగా విన్నదో ఇప్పుడు అంత ఆసక్తిగా వినడం లేదు, ఏమైంది ఏంది అని. సరే, కొంతకాలం గడిచిన తర్వాత ఏం చేశాడు అని అంటే, నేను ఏం చెప్తే తను ఆసక్తిగా వింటది,
నేను ఎలా మాట్లాడితే తనలో కుతూహలం కలుగుతుంది, ఇలా ఆలోచించడం మొదలుపెట్టాడు. దాంట్లోంచి కథ పుట్టింది. సరే ఒకరోజు పెద్ద గాయమైంది. ఏమైంది అని అంటే పులి కనిపించింది. ఆ పులి కనిపించేసరికి ఆ పులి బారిన పడి నేను పరిగెడుతూ ఉన్నాను. అంతలోపల వెనుక నుంచి వచ్చి పులి ఒక్క చరుపు చరిచింది. ఆ పంజా దెబ్బకు ఈ గాయమైంది అని చెబుతా ఉంటే ఆమె మొహంలో భయం ఇట్లా తొణికిసలాడుతుంది. అబ్బా అబ్బా అని. ఆ తర్వాత తడుక్కున మా వాళ్ళు వచ్చాడు, మా గుంపు వచ్చేసింది, దాన్ని ఇట్లా వల వేసేసి ఇట్లా పట్టుకున్నారు అని ఏదో ఉదంతం చెప్పాడు. ఆ చెప్పిన తర్వాత తను వింటున్నంతసేపు చాలా ఆసక్తిగా, కుతూహలంగా, భయంగా, అంటే అన్ని రకాలటువంటి భావాలు ఆ ముఖంలో పలుకుతున్నాయి. అది చూస్తే ఇంకా చెప్పబుద్ధి అవుతుంది. జరగనిది ఏదైనా ఉంటే అది జరిగినట్టుగా చెబుతాము అనేటువంటి ఒక ఆలోచన వచ్చింది వీడికి. అప్పుడు కథ పుట్టింది. చెప్పాడు, రోజు ఒక పులి వచ్చింది, అది నాకు వచ్చి ఇట్లా మీద పడ్డది, ఒక్కసారిగా నేను ఇట్లా తప్పుకున్నా, అది ఇట్లా దూకి కింద పడ్డది. కింద పడ్డ తర్వాత నేను లేచాను, నేను కత్తి తీసుకొని డొక్కలో ఒక్కసారిగా ఇట్లా పొడిచేశాను, అది గిల తట్టుకుంటూ పడిపోయింది అని చెప్పడం మొదలుపెట్టాడు. పడిపోతే చంపేశావా అని అడిగింది. చంపేశాను అన్నాడు. అన్న తర్వాత ఏది చూద్దాం, ఆ పులిని తీసుకొచ్చావా అనేసరికి వీడి గొంతులో ఎలక్కాయ పడింది. ఇప్పుడు తను ఏదన్నా చెబుతూ ఉన్నప్పుడు అది అబద్ధము అని తెలిసినప్పుడు, అవతల వాళ్ళ యొక్క ప్రశ్నకు సమాధానం మన దగ్గర లేదు అని తెలిసినప్పుడు, మాట్లాడుతున్న వ్యక్తి యొక్క గొంతులో వెలక్కాయ పడినట్టుగా గాద్గతికమై మాట బయటికి రాదు. అబద్ధం చెప్పడం చాలా కష్టమే. సరే తీసుకురాలేదు, సరే ఈసారి తీసుకొస్తలేదు చెప్పడము ఏదో అప్పటికప్పుడు దాటేశాడు. అట్లా జరిగిన విషయాలను జరిగినట్టుగా ఒక సంఘటన ఏదన్నా మనం అవతల వ్యక్తికి చెబుతూ ఉన్నప్పుడు మామూలుగా సాదాసీదగా ఉంటే అంతగా ఆసక్తి ఉండదు. దాంట్లో కొంత కల్పన, మనం ఆహారం తినేటప్పుడు ఉప్పు వేసుకుంటాం, మసాలా దినుసులు వేసుకుంటాం, అప్పడాలు చేరుస్తాం, ఇవన్నీ ఎలాగో ఒక ఉదంతాన్ని చెప్పేటప్పుడు అలాంటివన్నీ అలా పనికొస్తాయి. రకరకాల కథలు పుట్టాయి, హాస్యాస్పదమైన కథలు పుట్టాయి. ఇప్పుడు ఉదాహరణకి సామెతలు పుట్టాయి. అదిగో పులి అంటే నేను చూశానురా పులి, ఇదిగో తోక అని అంటారు. అట్లాగే రాను ఏమవుతుంది అని అంటే, నువ్వు అడిగావు కదా పులిని తీసుకురాలేదని, చాలా బరువుగా ఉంది, తీసుకురావడానికి వీలు కాలేదు, ఇదో పులి తోక తీసుకొచ్చాను నేను అంటే. తోక ఎందుకు తీసుకొచ్చావు, తల తీసుకురాకపోయావు అంటే, తల అది వరకు ఎవడో తీసుకుపోయాడు. అదొక హాస్యాస్పదమైనటువంటి ఉదాంతం. ఇలా తను చూసిన సంఘటనలు కానీ, తనకు జరిగినటువంటి అనుభవాల్ని కానీ అవతల వాళ్ళతో పంచుకోవడము అనేటువంటి ఒక పద్ధతి ఎప్పుడైతే మొదలైందో ఆ రోజు నుంచి మనకు చరిత్ర దొరుకుతుంది. అంతకుముందు లేదు, చరిత్ర అనేది లేదు. చరిత్ర అంటే మన ఈ పరిశోధకులు ఫలానా వస్తువు వెలికి తీసి ఇది ఇన్ని సంవత్సరాల క్రితంది అంటున్నారు. ఇలా జరిగి ఉండొచ్చు అనేటువంటి చరిత్ర మనం తోకడానికి వీలవుతుంది. కానీ ఒక మనిషి యొక్క సామాజిక జీవితం గురించి, ఒక మనిషి యొక్క మానసిక తత్వం గురించి మనకు చరిత్రలో తవ్వుకుంటే, ఇలా మనిషి భాష వచ్చిన తర్వాత, ఊహ తెలిసిన తర్వాత, తనకు జరిగినటువంటి సంఘటనలు కానీ, తను చూసినటువంటి సంఘటనలు కానీ అవతల వ్యక్తికి చెప్పేటువంటి సందర్భంలో మాత్రమే కథలు ఇలా పుట్టాయి. మనిషి ఆ విధంగా చెప్పే అలవాటు చేసుకున్నాడు కాబట్టి మనం ఇంత చరిత్రను మనం ఈ కాలం లిఖించుకోతగినం. ఈ సందర్భం వచ్చింది కాబట్టి మనం ఒక మాట చెప్పుకోవాలి. ఇలాంటి ప్రతి వ్యక్తి జీవితంలో కూడా తన జీవిత కాలంలో చూసినటువంటి అనేక సంఘటనలు తన మస్తిష్కంలో నిబిడీకృతమై ఉంటాయి. అవి ఒక కథలు కావచ్చు, సంఘటనలు కావచ్చు, ఏమైనా కావచ్చు, అవి తనతో పాటు అంతరించిపోయే ప్రమాదం ఉంది. కానీ వాటిని అవతల వాళ్ళకి చెబుతూ ఉంటే అవి అనుసృతంగా ఒకరి నుంచి ఒకరికి ఇలా ఎప్పుడో కొన్ని వేల ఏండ్ల క్రితం కథ కూడా మనకి ఈరోజు కనపడుతున్నది అని అంటే ఏమిటి అని అంటే,
ఒక మనిషి అవతల మనిషికి కథ చెబుతూ ఉన్నప్పుడు అవతల వ్యక్తి మొహంలో కనబడేటువంటి ఆ రంగులు మారే అటువంటి ఆ భావాలు ఆ ఉత్సుకతోటి అలా చెప్పడేటువంటి ఒక తత్వం మనిషిలో ఉంది కాబట్టి కథ మనకు అనేక కథలు ఇంతవరకు చేరాయి. కానీ అన్ని కథలు మన దాకా వచ్చాయా అంటే మనం దానికి గ్యారెంటీ ఇవ్వలేం. పూర్వకాలంలో పెద్దలు చెప్పుకున్నటువంటి కథలన్నీ కూడా చేరిస్తే ఒక 10% కూడా మనకిప్పుడు ఆ కథల్ని సేకరించలేము. ఇప్పటికీ కూడా చాలా కథలు ముసలి వాళ్ళు అట్లా అట్లా అంతరించిపోతున్నాయి. ఈ విషయంలో చాలామంది చాలా ప్రయత్నాలు చేశారు. ఇలాంటి కథలు అంతరించిపోకుండా కథల్ని సేకరించే ప్రయత్నం చాలా చేశారు. నేదునూరి గంగాధరం గారని, ఆ తర్వాత పులికొండ సుబ్బాచారి గారని, తర్వాత తిరుమల రామచంద్ర గారు, తర్వాత మన కసిరెడ్డి వెంకటరెడ్డి గారు, ఈ విధంగా ఆ కథల్ని సేకరించేటువంటి పని డాక్టర్ వెలగా వెంకటప్పయ్య గారు మన సేకరించి వాటిని అక్షరీకరించి ముందు తరాల వాళ్ళకు భద్రపరిచి ఇవ్వాలి అనేటువంటి ఉద్దేశంతో జానపద కథలను అట్లా సేకరించారు. అయితే మనం ఇంతకుముందు కథ యొక్క కథ చెప్పుకొని మనం జానపద కథల్లోకి వెళ్ళాము. అయితే ఆ జానపద సారస్వతం అనేది అమేయం, ఇంత అని మనం లెక్క కట్టలేము. మనకు దొరికింది కేవలం తక్కువ మాత్రమే. ఇప్పటికైనా కూడా ఆ యొక్క పెద్దవాళ్లలో వాళ్ళ మనస్సులో నిక్షిప్తమై ఉన్నటువంటి ఆ కథల్ని వెలికి తీసి అక్షరీకరించి ముందు తరాల కోసం భద్రపరిచేటువంటి అవసరం చాలా ఉంది అనేటువంటిది నా ఉద్దేశం. ఇది ఒక కథ యొక్క కథగా మనం చెప్పుకోవచ్చు. ఓకే సార్, చాలా బాగా చెప్పారు కథల గురించి. కథ యొక్క కథ అసలు అంటే ఒక ఊహ. మీరు కథ యొక్క కథ అని అడిగారు కాబట్టి ఆ కథ ఇలా పుట్టి ఉండొచ్చు అనేటువంటిది ఒక ఊహ. అంటే కథ చెప్పేటప్పుడు అవతల వ్యక్తిలో మార్పులు అంటే ఊహించుకుంటున్నారు అనమాట ఆ కథని, అంతే కదా. ఇప్పుడు పులి వచ్చింది అంటే అమ్మో పులి వచ్చిందా అని చెప్పి ఆ ఊహ. సో ఆ మార్పులు రావడం, సో కథ చెప్పడం అనేది కూడా ఒక కళ అంటారా? తప్పకుండా. అంటే కథ చెప్పాలి అని అనుకుంటే ఆ కథ తను ఎక్కడన్నా చూసి ఉన్న సంఘటన అయి ఉండాలి, లేదా ఆ కథ వేరే వాళ్ళ దగ్గర నుంచి విని ఉండాలా. అటువంటి దాన్ని ఎదుటి మనిషికి మనం చెబుతున్నామంటే ఆ సంఘటన ఊహించుకోవడమో లేకపోతే తను విన్నటువంటి కథను ఊహించుకుంటూ దానికి చాలా ధారణ శక్తి కావాలి. ఆ కథ కేంద్ర పాయింట్ను పట్టుకొని కానీ ఆ సంఘటనలు కానీ ఆ పాత్రధారులను కానీ వాళ్ళు ఏం చెప్పారు ఏమిటి వాళ్ళ డైలాగ్స్ కానీ వీటన్నిటిని క్రోడీకరించు కథ చెప్పుకుంటూ వెళ్ళాలి. చాలా ధారణ శక్తి కావాలి. కథ చెప్పడం అలవాటైన యొక్క ఒక మనిషి యొక్క ఉన్నతి ఏ విధంగా ఉంటుందంటే అద్భుతంగా ఉంటుంది. చదువుకునే కుర్రాడైతే తన యొక్క ప్రతిభ ద్విగుణీకృతం అవుతుంది ఈ కథలు చెప్పేది. సార్ మన కథలు చెప్పేవాడికి అలా ఉంటుంది, మళ్ళీ వినేవాళ్ళ పరిస్థితి ఏంటంటే అద్భుతంగా ఉంటుంది. కథ వింటూ ఉంటే అనగనగా ఒక రాజకుమారుడు అనగానే వీళ్ళకు తెలిసిన రాజకుమారుడు కళ్ళ ముందు కనపడతాడు. ఆ రాజకుమారుడు ఒకరోజు గుర్రం ఎక్కాడు, ఆ గుర్రం కనపడుతుంది. గుర్రం ఎక్కి అడవిలోకి వెళ్తూ ఉన్నాడు అంటే అడవిని ఊహించుకుంటారు. అడవిలోకి వెళ్తా 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 ఉంటే అంతలోపల ఒక పులి గాండ్రింపు వినపడ్డది అనగానే పులిని ఊహించుకుంటారు వీళ్ళు. ఆ గాండ్రింపు వినవచ్చి దిశగా ఈ రాజకుమారుడు చూశాడు అంటే పులి ఇలా వచ్చింది, వీళ్ళ అంబులు తీశాడు అంటే వీళ్ళ కళ్ళ ముందు ఆ యొక్క కథనం దృశ్యమానం అవుతుంది. కాబట్టి పిల్లల్ని ఏ టీవీనో సినిమాల్లో చూపించే బదులు కథలు చెప్పడం ద్వారా వాళ్ళ బుద్ధి వికసిస్తుంది అన్నది నా కంక్లూజన్. నమస్తే సార్, థ్యాంక్ యూ.